మా కదంబమాల వ్యూయర్స్కి స్వాగతం. మా వీడియోలు చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తప్పక చేస్తారు కదూ. மாயனைமன் வடமதுரை மைந்தனை தூய பெரு நீர் யமுனை தூரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை பூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துளது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுதருவான் நின்றனவும் தீனில் தூஜாகும் சேப்பே லோரம் బాబాయ్. ఆశ్చర్యముగా చేష్టలు కలిగినవాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమందలి మధురానగరికి నిర్వాహకుడును. గొల్లకుల మాణిక్య దీపము పవిత్రమైన జలము గల యమునా నది తీరమునందు జన్మించి యమునా రేవు తనకు గుర్తుగా కలవాడును. గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును. యశోదామాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణుని వ్రత కారణముగా చేరి ఏ కోరికలు కోరక పవిత్రమైన పుష్పములతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించిన మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము అని 5వ పాసురము యొక్క అర్థము. புள்ளும் சிலம்பே நாகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளி செங்கின் பேரரவம் கேட்டிலையோய் பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமந்து வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விளந்து அரியன்ற பேரறவும் உள்ளும் புகுந்து குளிர்ந்தே లోరంబావాయ్. భగవదనుభవము కొత్తదగుటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కతినే తన భవనములో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు ఈ పాసురంలో. ఆహారము ఆర్జించుకొనుటకై పక్షులు కలకలలాడుచూ పోవుచున్నవి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతునకి స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది సేవకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినపడుటలేదా? ఓ పిల్ల లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలుగవచ్చును. పూతున స్తన్యమునందు విషమును ఆరగించిన వాడును అసురావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు పాలకై విడిచి కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసిన వాడును
క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్ష చింతతో యోగనిద్ర అమరియున్న జగత్కారణభూతుడగు ఆ పరమేశ్వరుని తన మెత్తని హృదయములు పదిలపరుచుకుని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరిహరి హరియగుచుండినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములో చొచ్చి చల్లబరచి మమ్ములను